కడప జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుమలకు భార్యతో కలిసి వెళ్లిన బత్తల ఆనంద్ గత 40 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం గడిచినా ఆయన ఆచూకీ లభించకపోవడం, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చింతకొమ్మదిన్న పోలీస్ స్టేషన్లో ఆనంద్ సోదరుడు గోపి ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన ఆనంద్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని పోలీసుల్ని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కడప నివాసి అలాగే ఆజాద్ నగర్కి చెందినటువంటి బత్తల ఆనంద్ అనే వ్యక్తి దాదాపుగా 44 రోజుల నుంచి కూడా కనపడడం లేదంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు నిన్నటి దినం కూడా ఏదైతే సీకిందిన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపుగా ఏదైతే బత్తల ఆనంద్ అనే వ్యక్తి కూడా తన భార్య అలాగే కుమార్తెతో పాటు పూర్తిస్థాయిలో కూడా తిరుమలకు వెళ్ళారని చెప్పి బంధువులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే తిరుమలకు వెళ్ళిన అనంతరం కూడా అక్కడ దాదాపుగా మిస్ అయ్యాడని చెప్పి భార్య చెప్తుందని చెప్పి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ 44 రోజుల నుంచి కూడా అటు భార్య కూడా కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ అలాగే భయాందోళన చెందుతూ కూడా సీకిదిన్న పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక వ్యక్తి దాదాపుగా 44 రోజుల నుంచి మిస్ అయితే ఇప్పటి వరకు ఆ భార్య ఎటువంటి సమాచారం ఇవ్వడంతో కూడా ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఏంటి, ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి దాని పైన అంత మాట్లాడే కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అన్న ఏంటి చెప్పండి, దాదాపు 44 రోజులు ముందు నుంచి కూడా అసలు మీకు ఏం చెప్పలేదా? అసలు ఆమె ఏంటి ఆమె పైన మీరు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? చేయడం అంటే ఆమె వచ్చేసి మామూలు తిరుపతి పోయింది అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వాళ్ళు ముగ్గురు పోయినారంట, వాళ్ళ పక్కింటి బంధువులతో. కానీ పోయినాక ఆయన లైన్లో వెనకలా ఉన్నాడు, మేము ముందు పోయినాము, ఏ అపార్ట్మెంట్లో ఉన్నాడు అనేది కానీ మాకు తెలియదు. ఈ మారి జరిగింది. తర్వాత వచ్చినాక కానీ ఆ పాప మాకు విషయం చెప్పలే, తప్పయ్యాడు ఏమైనాడని. పక్కన వాళ్ళతో మేము విచారించుకుంటే ఇప్పటికి 45 రోజులు పనికి పోయినాడు అట్లా ఇట్లా అని కవరింగ్ చేస్తానింది. మేము కంప్లీట్ అయినప్పుడు మేము కానీ కంప్లీట్ ఇచ్చినట్టు సీకేదిన్నెలో రిపోర్ట్ వచ్చింది. నిన్న రాత్రి మళ్ళీ మేము హెచ్చరిస్తే హైదరాబాద్లో ఉన్నాను అన్నట్టు వచ్చి ఇట్లా మళ్ళీ తిరుపతికి పోతాను, ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను అని చెప్పింది. ఈరోజు కానీ కొండపైన ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఏది లేదు. మీరు చెప్పండి, ఎవరి మీద మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అసలు ఆయన ఉంటే కనుక ఖచ్చితంగా 40 రోజులు అవుతుంది, ఎక్కడో ఒక చోటు నుంచి ఫోన్ చేసేవాడు కదా? ఖచ్చితంగా ఫోన్ చేసేవాడు, మామూలుగా కాల్ చేసేవాడు. ఇప్పుడు కాకపోతే మా పిన్ని పైన అనుమానంగా ఉంది. అమ్మాయి పద్మావతి పేరు, కోవిడ్కి పోయింది, ఆమె పైన అనుమానంగా ఉంది. ఆమె పైన మాకు పూర్తిగా అనుమానం ఉంది. అది కూడా స్టేషన్లో కూడా అదే చెప్పినాము. అది ఏమని చేసిందో అది దా విచారణలో తెలిపేలా. మాకు అదే అనుమానం ఉంది. నిరోలు రాలేదంటే దానికి కారణం అనేది పోలీసులు విచారణ తొందరగా వేగవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. అదే మాకు అదే అది గేమ్లింగ్, అది ఫేక్ అని అనుకుంటున్నాం. తిరుపతి పోయిందా తెలియదు, ఎక్కడ బయటకు పోయిందా, చెన్నైకి కోవిడ్కి పోయడానికి ప్రయత్నం చేస్తుందేమో అనుకుంటున్నాం. మేము పారిపోయేదానికి, ఇండియా వదిలి పారిపోయేదానికి ప్రయత్నం చేస్తుందేమో అనుకుంటున్నాం. థెఫ్ట్ పరంగా ఏం లేదు, ఒక ఎఫ్ఐఆర్గా ఉందని అక్కడ వీధిలో అనుకుంటే చెప్తున్నారు, వీధిలో వాళ్ళు చెప్తున్నారు. దానిపైన వాళ్ళిద్దరు ఏమైనా చేసినారా అనేది మాకు అనుమానంగా, పూర్తిగా అనుమానంగా అదే ఉంది. ఖచ్చితంగా కాదు, అందుకనే కదా మేము కంప్లైంట్ ఇచ్చింది, పోలీసుల్ని ఆశ్రయించింది దానికోసమే. అది పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. అది అయితే ఇక్కడ మరి కొంతమంది మహిళా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. అమ్మా ఏంటి, ఎప్పుడు మిస్ అయ్యాడు, ఏంటి అసలు ఎందుకు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది? ఎప్పుడు మిస్ అయ్యాడు? జూన్ 7వ తేదీ వాళ్ళు తిరుపతికి వెళ్ళారు. ఆ రోజు ఆ పాప వెళ్ళేసి అక్కడ వచ్చేసిందంట ఇంటికి. మాకైతే తెలీదు, ఉన్నారు ఇంట్లోనే ఉంటారు, ఫ్యామిలీతో బాగున్నారని మేము అనుకున్నాము. మాకైతే మా మరిది కనిపించలేదు. తర్వాత మేము బయట తిరుగుతుంటే బయట అనుచరులు మాకు తెలియజేశారు, ఇట్లా మీ మనిషి కనపడడం లేదు, అక్కడ ఇదైనారని చెప్పారు. మేము అది కనుక్కొని నిన్న కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి ఆ పాపకు ఫోన్ చేశాము. అవును తప్పిపోయాడు తిరుమలలో, నేను కూడా ఎతుకుతున్నాను, నాకు కనపరాలేదు, మీకేం కనపడతాడు అనే కిందట ఆ పాప మాట్లాడింది. మేము దాని మీద ఆ పాప మీద అనుమానంతో మేము నిన్న పోలీస్ కేసు పెట్టడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళ ద్వారా ఆ పాపను విచారించి మాకు మా మర్ది గురించి తెలియజేయాలని మేము పోలీసులను కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా 44 రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి కనకపోవడంతో కూడా పూర్తిస్థాయిలో బంధువులు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. సీకేదిన పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. సీకేదిన పోలీసులు ఆశ్రయించిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే బత్తల ఆనంద్ సంబంధించిన భార్య కూడా దీని మీద స్పందిస్తూ నేను కూడా తిరుపతిలో కంప్లైంట్ రైజ్ చేస్తానని చెప్పి ఆమోదం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఈమె పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈమెతో
తిరుమల దర్శనానికి వెళ్ళిన తర్వాతనే మిస్ అయ్యాడని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 44 రోజులు అవుతున్నా కానీ కనీసం ఎక్కడో ఒక చోటు నుంచి కూడా ఫోన్ చేసే వ్యక్తి, అలాంటిది ఇప్పటివరకు ఎక్కడి నుంచి రాలేదనే దానిపైన కూడా కోణంలో కూడా బంధువులు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.